హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చన శ్రీనివాస్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పాలక్ రైస్ అండి. దానికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 50 ml ఆయిల్ పోసుకున్నాను. అలాగే అందులో బిర్యానీకి 2 చెక్క, లవంగాలు, ఇలాచి, అనాసపు, జాపత్రి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఫ్రై అయిన తర్వాత బారుగా తరిగిన ఒక ఆనియన్ తీసుకొని అందులో వేసుకున్నాను కట్ చేసి. అది కూడా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అలాగే నేను పచ్చిమిర్చి వేయలేదండి, దాని బదులు 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. అలాగే పుదీనా పేస్ట్ 1 పావు స్పూను వేసేసి కలుపుకోవాలి. తర్వాత బంగాళదుంప 1 కట్ చేసుకున్నాను, 1 క్యారెట్ తురిమి వేసుకున్నాను. అవి మొత్తం ఆ పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా పేస్ట్ అంతా కలిసే వరకు కలుపుకోవాలి. కొంచెం క్యారెట్, బంగాళదుంప మగ్గే వరకు మనం వాటిని వేపుకోవాలన్నమాట. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అది కూడా కలిసే వరకు కలుపుకోవాలి. కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా రెసిపీస్ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్లు కూడా షేర్ చేయండి. ఇప్పుడు మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి, బాగా కలుపుకొని అందులో ఇప్పుడు పాలకూర 1 కట్ట తీసుకున్నాను, నేను సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అందులో 1 కట్ట పాలకూర వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 1 కట్టకి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు అందులో గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 గ్లాసు బియ్యం నానబెట్టుకున్నానండి 1 గంట ముందు, అవి అందులో వేసేస్తున్నాను. వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, 1 గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నాను. అవి అందులో పోసేసి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే మీరు సాల్ట్ సరిపోయిందో లేదో. ఇలా కలిపేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకుందాం, విజిల్ పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీ అండి. పాలక్ రైస్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఆకులు తినరు కాబట్టి ఇలా పెడితే ఈజీగా తినేస్తారు. ఇదిగోండి చూసారా, 2 విజిల్స్ తర్వాత ఇలాగా పొడి పొడిగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాలక్ రైస్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో రెసిపీ. ఇదిగోండి పాలక్ రైస్ అండి, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.